హాయ్ అండి, వండుదాం తిందాం రండి. పనస పిక్కల కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఇవ్వండి పనస పిక్కలు దగ్గర. వీటిని సెంటర్ కట్ చేసి ఒలుచుకోవాలండి. ఈ పై పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు తీసేయాలి. ఈ పొట్టు తీస్తే ఇవ్వండి, ఇలా పొట్టు తీసాక వాటిని సెంటర్ కట్ చేసి పొట్టు తీస్తే వచ్చేస్తుందండి. అవి ఉడకబెట్టుకోవాలి. కట్ చేసి వీటిని ఒలుచుకోవాలన్నమాట. ఇట్లా పొట్టు తీసుకోవాలి. నిన్న ఇట్లా పొట్టు తీసేటప్పుడు చేయి కూడా కట్ అయింది చూడండి, జాగ్రత్త, చేయి కట్ అయింది. నా చేయి అయితే కట్ అయింది. ఈ పొట్టు అయితే తీసుకోవాలండి. ఇట్లా కొంచెం బాగా ఎండితే పొట్టు వచ్చేస్తుంది అన్నమాట, ఈజీగా వస్తుంది. ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఎండినాక బాగా వస్తుందండి, ఎండలేదు. ఇట్లా పొట్టు తీసి మనం వీటిని కడిగి ఉడకపెట్టుకోవాలి. పనస పిక్కలు వాటర్ పోసి ఉడకపెట్టుకుందాం. పనస పిక్కలు తెలుసా అండి? పనస పండు కోసినాక అవి తొనలు తీస్తాం కదా, అవి వచ్చిన తర్వాత అది తినేస్తాం కదా, ఆ పిక్కలు అన్నమాట. ఇవి ఉడకబెట్టేసి కూర చేద్దాం. కొంచెం దొడ్డుప్పు వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ముక్కకే పడుతుంది కదా. ఇది బాగుంటుంది, చాలా టేస్ట్, హెల్త్కి మంచిది. వండి చూడండి. మీరు ఎవరైనా వండారా? మీకు దీని గురించి తెలుసా? కామెంట్ చేయండి. స్టవ్ మీద పెట్టుకుందాం. నేనైతే కుక్కర్లో పెడుతున్నా. కుక్కర్లో పెట్టి ఓ 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. అయిపోయింది. కుక్కర్ మూత తీద్దాం. విజిల్ వచ్చేసింది. ఇవ్వండి, ఉడికాయి చూడండి. ఉడికిపోయినాయి కదా, ఉడికింది కదా. తీసేసి వాటర్ తీసేద్దాం. ఈ గింజల్ని ఉడకబెట్టిన గింజల్ని వడకట్టుకుందాం. జల్లి గిన్నెలో కట్టుకొని కొంచెం నీట్గా తరిగేసుకుంటే పొట్టు తీసుకుందాం. కొంచెం కాదు, పొట్టు తీసుకుందాం. అక్కడక్కడ ఉన్న ఏం కాదు, కానీ పొట్టు తీసే కంటే పొట్టుతో ఉంటేనే మంచిది కదా. దేనికైనా తోలు తింటే బాగుంటుంది, మంచిది. దీనిలోనే కదా ఉండేది, దీనికి విటమిన్స్ అన్నీ. కానీ కొంచెం తీసుకుందాం, అక్కడక్కడ ఉన్నాయి ఏం కాదు. పనస గింజలు ఒలిచి పొట్టు తీసుకొని ఉడకబెట్టి మళ్ళీ దానికి ఉన్న పొట్టు కూడా తీసాము, చూపించాను కదా. ఇదన్నమాట ఒలిచి పెట్టుకున్నాక. ఆనియన్స్ లైట్గా కచ్చపిచ్చ కట్ చేయించుకుందాం. ఇలా చాలండి, అంటే పెద్ద పెద్ద పీసులు లేకుండా కొంచెం వేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు వేడైంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు 1 స్పూన్ అంతే వేసి పోపు వేపుకుందాం. కరివేపాకు, ఆనియన్స్, ఫ్రై చేద్దాం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. సాల్ట్ వేస్తే కొంచెం ఆనియన్స్ వేగుతాయి కదా. 1/2 స్పూను పసుపు, కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం
ఒక స్పూన్ అంతా వేద్దాం. కొంచెం ఫ్రై అవనిద్దాం. టమాటా ప్యూరీకి రెడీ చేసుకుందాం. ఈ కట్టర్ బాగుంటుందండి. ఏదన్నా మనం మిక్సీ అది కచ్చపిచ్చ కావాలంటే ఇందులో ఎంత చిన్న పీసెస్ కావాలంటే అంతే విధంగా ఇది వస్తుంది. బాగుంటుంది కట్టరు. నేను మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో దొరుకుద్ది. చాలా అసలు మనకి అంటే ఆనియన్ ఎంత పీసెస్ కావాలంటే ఆనియనే కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా, ఎల్లిగడ్డ అయినా టమాటా ఏదైనా చేసుకోవచ్చు. ప్రతిదానికి మిక్సీ వాడలేం కదా. కొంచెం మగ్గింది, కొంచెం మగ్గనిద్దాం, మూత పెడదాం. కొంచెం వేగినాక మళ్ళీ 5 minutes వేగినాక తీద్దాం. వేగింది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని పెట్టుకున్నాం. కొద్దిసేపు వేయించుకుందాం. వేగినాక టమాటా ప్యూరీ వేసుకుందాం. చూసారా మనకి ఎంత కావాలో అంత వచ్చింది. చిన్న చిన్న పీసెస్ వచ్చింది కదా, మరీ గ్రేవీ పేస్ట్లా కాకుండా వచ్చిందన్నమాట. మనకు కావాల్సినంత, మరి పెద్ద పెద్ద ముక్కలు కాదు. ఇది బాగా వేగినాక కారం ఎవరి టేస్ట్కి తగినట్టు కారం ఒక 2.5 స్పూన్లు వేస్తా. ఇంకొంచెం ఉప్పు వేస్తా. మసాలా ఏమేనండి, న్యాచురల్గా ఉంటా. ధనియాల పొడి 1/2 స్పూను, ధనియాల జీలకర్ర కలిపి 1 స్పూన్ వేసాను. కలిపినాక వేగినిద్దాం. బాగా కాసేపు మగ్గనిద్దాం, మూత పెడదాం. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే వేగుతుందండి. మొత్తం బాగా వేగినాక చూడండి దగ్గరకు అయింది కదా. అన్నీ ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి, ఆనియన్స్, టమాటా అన్నీ వేసినాక కొంచెంగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న పనస పిక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాం. వేసి మంచి కలుపుదాం. కలుపుకుందాం దగ్గరగా. అంటే దీనికి కొంచెం పిక్కలకి బాగా ఇదంతా పట్టేటట్టు మసాలా వేయలేదండి. మసాలా అంటే మనం చికెన్ తింటాం, మసాలా గ్రేవీ దేనికైనా మసాలాలు అంటే కొంచెం అవాయిడ్ చేయాలి. మసాలా ఎక్కువ వాడకూడదండి కొంచెం. అందుకని మసాలా లేకుండా వండుకుందాం. మూత పెడదాం, కాసేపు మగ్గనిద్దాం. కొంచెం మంట మీడియం కంటే కొంచెం హెవీగా పెడదాం. 5 minutes అయిందండి. కలుపుకుందాం. పట్టింది దీనికి, వేగింది కదా. మా ఊర్లో మా అమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. మా అమ్మ బాగా వండుతుంది వంటలు. అది వాటర్ పోసుకుందాం. ఇంకొన్ని వాటర్ పోద్దాం, అంటే ముక్కకు కూడా బాగా పట్టాలి కదా, ఉడుకుద్ది అన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటే ఇది చాలా ప్రయోజనాలండి. పనస పిక్కలు అంటే పనస పండు కంటే పిక్కలు 100 రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. ఒక్కసారి అవి వండి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుంది అనేది తెలుస్తుంది మీకే. చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. ఉడుకుద్దండి, వాటర్ పోసాం కదా. ఓకే, 5 నిమిషాలు ఉడికినాక కొంచెం ఉప్పు చూసుకుందాం. ఇప్పుడే ఉప్పు చూసి కొంచెం ఉప్పు తక్కువైంది. ఓకే, మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేయండి. కొంచెం జస్ట్ అంటే వాటర్ వేసాం కదా, కారం అంతా సరిపోయింది. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. కారమైనా ఏదైనా ఎవరు చెప్పింది కాదండి, మనకెంత కావాలో అంత వేసుకోండి.
అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని మనం వేయటం కాదు, మనం ఎంత తినగలం అంత. కానీ ఇదే విధంగా వండి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయిందండి 5 minutes. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, వేసుకొని దించేద్దాం. రెడీ కర్రీ, పనస పిక్కల కర్రీ రెడీ అండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. స్టవ్ బంద్ చేస్తాను. కర్రీ చూడండి, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు రెడీ చేసి తయారు చేసి చూడండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.